బ్రేకింగ్ న్యూస్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఈ ఉదయం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఎంతోమంది మావోయిస్టులు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని తెలిసింది. అయితే ఇప్పుడు ఆ మృతుల సంఖ్య ఇంకా పెరిగింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరి 2 జవాన్లు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంకా కూంబింగ్ అక్కడ కొనసాగుతూ ఉంది. దీంతో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతుంది. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టులకు ఇటీవల కాలంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 10ల సంఖ్యలో మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. 2026 నాటికి మొత్తం మావోయిస్టులు లేని భారత్ను నిర్మిస్తామంటూ ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ను కూడా రాష్ట్రాలతో కలిపి కేంద్ర బలగాలు కూంబింగ్ను అటవీ ప్రాంతాల్లో కొనసాగిస్తూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఒక చోట సమావేశమయ్యారు అనే పక్కా సమాచారంతో అక్కడికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. డ్రోన్లతో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అయితే మావోయిస్టులు పెద్ద ఎత్తున సమాచారం అయ్యారనే సమాచారంతో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 భద్రతా సిబ్బంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. 2 జవాన్లు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఎంతోమంది మావోయిస్టులు గాయపడ్డారు. 31 మంది మావోయిస్టులు చనిపోయారంటే మామూలు విషయం కాదు. భారీ ఎన్కౌంటర్, కొన్ని గంటల పాటు ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా భద్రతా బలగాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఈ ఉదయం వచ్చిన సమాచారంలో 12 మంది మావోయిస్టులు చనిపోయారు అనే సమాచారం అందింది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనే భయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 2 భద్రతా సిబ్బంది కూడా జవాన్లు కూడా చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. మరికొంతమంది మావోయిస్టులు గాయపడ్డ మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? రోహిత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు కొన్ని గంటల కాలంగా ఎదురుకాల్పులు అయితే ఇరు వర్గాల మధ్య జరుగుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఉదయం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఉదయం 8 గంటల కల్లా సుమారు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు మనకు గతంలో సమాచారం అందింది. కానీ ఆ సంఖ్య మనం ఊహించినట్టుగానే క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మావోయిస్టు మృతుల సంఖ్య 31కి చేరినట్లు మనకు తాజా సమాచారం అయితే అందుతుంది. ఖచ్చితంగా ఈ 31 మందిలో మావోయిస్ట్ కింగ్ పిన్స్ కూడా ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏడాది ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి యాంటీ ఇన్సల్స్ ఆపరేషన్స్ లో ఇదే ఒక అతిపెద్ద ఆపరేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో మావోయిస్టులు మృతి చెందడం ఇదే ఈ ఏడాది తొలిసారి. ఎందుకంటే గతంలో దాదాపు 33 మందికి పైగా మావోయిస్టులను గతంలో కాంకేర్ జిల్లా ఎన్కౌంటర్ కావచ్చు, దంతెవాడ నారాయణపూర్ సరిహద్దు అబూజ్మడ్ ఎన్కౌంటర్ కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో 25కు పైగా మావోయిస్టులు మృతి చెందినటువంటి గణాంకాలు గతంలో కనిపించాయి. కానీ ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవాలి. 31 మంది అంటే సాదా సీదా విషయం కాదు. ఇది ఒక చాలా అతిపెద్ద యాంటీ నక్సల్స్ ఆపరేషన్ అని చెప్పుకోవాలి. ఒకవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రధానంగా డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ తో పాటు అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో ఆరితేరినటువంటి C60 కమాండోస్ కూడా ఈ ఆపరేషన్ లో సంయుక్త భాగస్వామ్యమైనట్టు మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటి వరకు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ అక్కడే ఉండి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మొత్తం 12 మంది మావోయిస్టుల డెడ్ బాడీస్ ను ప్రస్తుతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 31 మంది చనిపోయినట్లు మనకు తాజా సమాచారం అందుతుంది. అధికారిక ప్రకటన అయితే ఇంకా మరికొద్దిసేపు తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు మనకి ఇప్పటికీ సమాచారం అయితే అందుతుంది. కొంతమంది మావోయిస్టులు కాల్పుల నుంచి తప్పించుకొని అడవుల్లోకి పారిపోయారని, వారి కోసం కూడా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ అయితే వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ ఖగార్ లో భాగంగా ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి సైనిక చర్య పతాకి స్థాయికి చేరిందనడానికి ఇటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కారణంగా ఉదాహరణగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 31 మంది మావోయిస్టులను ఒకే దఫాలో ఎన్కౌంటర్ లో మృత్యువాత పట్టేలా చేయడం అనేది భద్రతా బలగాలు సాధించినటువంటి అతిపెద్ద విషయం అని చెప్పాలి. అయితే మరోవైపు జవాన్ల వైపు కూడా మునిపెన్నడూ లేని విధంగా కొంత నష్టం అయితే వాటిల్లేదని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత ఏడాది నుంచి పోలిస్తే ఈ ఏడాది ఐఈడి బ్లాస్ట్ లో 8 మంది జవాన్లు అటు మావోయిస్టులను మట్టుబెట్టడం చూసాం. కానీ ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు కూడా మృత్యువాత పడినట్టు మనకు సమాచారం అవుతుంది. అయితే గాయపడినటువంటి ప్రదేశం నుంచి వెనువెంటనే ఒక ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా
ఆ జవాన్లను ఇద్దరు జవాన్లను జగదల్పూర్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ చికిత్స పొందుతూ ఆ ఇద్దరు జవాన్లు కూడా మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనా భద్రతా బలగాలు దూకుడుగానే ప్రదర్శిస్తున్నాయని చెప్పుకోవాలి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ ను మరింత వేగవంతం చేస్తున్నాయి. వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టు పెట్టడం, అతిపెద్ద సైనిక చర్యను విజయవంతం చేయడం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జవాన్లను కొనియాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ ఎన్కౌంటర్ లో ఎవరు కీలక నేతలు ఎవరున్నట్టుగా తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో కూడా మనం చూసాం కీలక నేతలు ఎన్కౌంటర్ లో హతమయ్యారు, చనిపోయారు. చలపతి లాంటి కీలక నేతలు. ఈ ఎన్కౌంటర్ లో ఎవరైనా కీలక నేతలు ఉన్నారా? ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఉండే అవకాశం ఉంది. కానీ అది సాయంత్రం వరకు మాత్రమే కన్ఫర్మ్ చేయగలుగుతాం. ఎందుకంటే మృతదేహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళ ఆ డెడ్ బాడీస్ ను ఫొటోస్ తీసి తదితర పోలీస్ స్టేషన్లకు పంపిస్తూ ఉంటారు. ఛత్తీస్గఢ్ లోని ఇతరత్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు ఆ ఫొటోస్ ను ఫ్యాక్స్ చేస్తారు. ఆ తర్వాత సరెండర్డ్ మావోయిస్టులను ఆ ఫోటోలు చూపించి వారి క్యాడర్ ఏంటి, వారి డిసిగ్నేషన్ ఏంటి, ఏ విధ్వంసకర ఘటనల్లో ఈ వ్యక్తులు ఈ మావోయిస్టులు పాల్గొన్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తారు. ఆ తదుపరి పూర్తి సమాచారం అందుకున్న తర్వాతనే వారిపై ఉన్నటువంటి నజరానా ఎంత, వాళ్ళు ఏ ఏరియా కమిటీకి సంబంధించిన వాళ్ళు అందులో సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారా, లేదంటే డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారా, డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులు ఉన్నారా, స్పెషల్ స్క్వాడ్ బృందాలు ఉన్నాయా అనే అంశంపై ఒక ధృవీకరణకు వచ్చిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాతనే అటు భద్రతా బలగాలు అఫీషియల్ గా ఒక నోట్ ని విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ప్రస్తుతం ఎందుకంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇది చాలా కీలకమైనటువంటి అభయారణ్యం మావోయిస్టులు తలదాచుకోవడానికి. ప్రధానంగా బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు ప్రాంతం కూడా చాలా కీలకంగా ఉంటుంది. సో ఈ ఇంద్రావతి ఏరియా కమిటీ అనే ఆ అటవీ ప్రాంతం అంతా కూడా మావోయిస్టుల సమూహానికి చాలా సేఫ్ జోన్ గా మొదటి నుంచి కూడా మావోయిస్టులు భావిస్తూ ఉంటారు. సో ఆ సేఫ్ జోన్ లో టెక్నికల్ ఇన్పుట్ ద్వారా లేదంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ద్వారా ఈ ఆపరేషన్ చేశారనేది మాత్రం మనకి తెలియాల్సి ఉంది. మొత్తంగా ఎంతమంది ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు? 31 మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. 2 జవాన్లు కూడా చనిపోయారు. ఎంతసేపు ఈ ఎన్కౌంటర్ కొనసాగింది? ఖచ్చితంగా కొన్ని గంటల పాటు ఎన్కౌంటర్ జరిగినట్లు మనకు సమాచారం అవుతుంది. 1000 మందికి పైగా బలగాలే ప్రతి సైనిక ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ప్రతి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో మొత్తం 1000 మందికి పైగా ఫోర్స్, కేంద్ర పారామిలిటరీ బలగాలు కావచ్చు, స్టేట్ లెవెల్ ఫోర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజన్ లెవెల్ ఫోర్స్ అంతా కూడా సంయుక్తంగా ఆపరేషన్స్ ప్రస్తుతం నిర్వహిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ ఆపరేషన్ లో కూడా 1000 మందికి పైగానే ఫోర్స్ పాల్గొనే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్ది సేపట్లో వెల్లడిస్తామని అయితే బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం 2 జవాన్లు మాత్రం మృత్యువాత పడినట్లు మనకు అధికారికంగా సమాచారం అందుతోంది. రోహిత్. రైట్ ఉదయ్, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురెదురు కాల్పులు జరగడంతో తొలుత 12 మంది మావోయిస్టులు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. కానీ గాయపడ్డ కొంతమంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడు ఆ మరణాల సంఖ్య పెరిగింది. ఏకంగా 31 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. 2 జవాన్లు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో 2 జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ తర్వాత ఇంకా ఆ ప్రదేశాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ మరణించిన మావోయిస్టులో కీలక నేతలు ఎవరెవరు ఉన్నారు అనే విషయంపై సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరణించిన మావోయిస్టులో కీలక నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆ కీలక నేతలు ఎవరెవరు అనే విషయంపై ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్